నమో వెంకటేశాయ. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జటిలం చీరవసనం దండకారణ్యవాసినం మునివేషధరం ధ్యాయేత్ అరణ్యే కాండ ఉత్తమే. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే 39 సర్గః. పాపమాచరతాం ఘోరం లోకస్యాప్రియమిచ్చతాం అహమాసాదితో రాజ్ఞా ప్రాణాన్ హంతుం నిశాచర. 14,000 మంది సైన్యంతో వచ్చినటువంటి ఖరుడు ఇంకా తన సైన్యంలో ఉన్న అందరూ హతులైన తర్వాత అప్పటికీ ఇంకా జ్ఞానోదయం అవ్వక రాముడిని ఎలా అయినా సరే సంహరించాలి అని ప్రయత్నిస్తూ రాముడి మీద దాడి చేయడానికి ప్రయత్నిస్తూ మరి రాముడి యొక్క బాణ పరంపరల చేత తన రథమును గుర్రములను సారథిని ధ్వజమును అన్నింటినీ కూడా కోల్పోయి ఇంకా ఆ రథము నుండి ఒక గదను తీసుకుని ఎగిరి రాముడి మీద దాడి చేయటానికి వస్తూ ఉన్నాడు. అలా వస్తున్నటువంటి ఖరుడితోటి రాముడు అంటున్నాడు, నీవు ఎన్నో పాపములు చేశావు మోహంతో, కనీసం ప్రాయశ్చిత్తమైనా లేకుండా పశ్చాత్తాపమైనా లేకుండా నువ్వు ఈ విధంగా పాపములు చేస్తూ ఇంకా ఎందరినో హింసించావు. ఆ చేసినటువంటి పాపానికి ఈనాడు ఫలితాన్ని నీవు అనుభవిస్తావు. ఎవరైనా సరే మితిమీరి చేసినటువంటి పాపమునకు ఫలమును ఈ లోకంలోనే అనుభవిస్తారు. ఆ విధంగా ఆ దుష్ఫలాన్ని పాపఫలాన్ని అనుభవించే విధంగా నేను చేస్తాను అని రాముడు అంటూ, నీవోటి దుష్టులను హింసించడానికి లేకపోతే దుష్టులను శిక్షించడానికి మా తండ్రి గారు నన్ను వనవాసానికి పంపించారు అని అంటూ ఇంకా మృదువుగా చెప్పటం ప్రారంభించినటువంటి రాముడు సూటిగా చెబుతూ ఉన్నాడు. చెబుతూ ఆ ఖరుణ్ణి ఈ విధంగా నిందిస్తూ ఉన్నాడు. ఘోరం పాపం ఆచరతాం, ఘోరమైనటువంటి పాపములు చేస్తూ ఉన్నటువంటి, అలాగే లోకస్య అప్రియం ఇచ్చతాం, లోకానికి కీడు జరగాలి అని చెప్పి లోకానికి అప్రియమే జరగాలి అని భావించేటటువంటి వారు. అంటే కొంతమంది యొక్క స్వభావం ప్రశాంతంగా ఎదుటివారు కనుక ఉన్నట్లయితే వారు తట్టుకోలేరు. అలాగే ఇతరులు ఎదుటివారు ఎవరైనా సరే వాళ్ళు హింసించబడుతూ వాళ్ళు బాధపడుతూ ఉంటే ఆ బాధలను చూచి వీళ్ళు ఆనందిస్తూ ఉంటారు. ఆ క్రూరమైనటువంటి వారి యొక్క స్వభావం అలాగే ఉంటుంది. మరి పాపములను చేస్తూ లోకానికి చెడు జరుగుతూ ఉంటే ఆనందించేటటువంటి వాడివైనా నీలాంటి వారిని, అంతేకాదు ప్రాణాన్ హంతుమహం రాజ్ఞ ఆసాదిత, అలాగా క్రూరమైన స్వభావం కలిగిన దుష్టులైనటువంటి నీబోటి వారిని వధించడానికే మా తండ్రి దశరథ మహారాజు యొక్క ఆజ్ఞ మేరకు నేను ఈ దండకారణ్యానికి వచ్చాను. ఆ కార్యాన్ని సఫలం చేసి చరితార్థమవుతాను అని చెప్పి అంటూ ఉన్నాడు. ఇక్కడ దండకారణ్యానికి రావటం అనేది తాను తండ్రి గారి యొక్క ఆజ్ఞ ప్రకారం వనవాస దీక్ష చేయటము అనేది ప్రధానమైన అంశం అయినప్పటికీ కానీ ఇక్కడ అంతకంటే ప్రధానమైనటువంటిది అడవిలో ఉన్నటువంటి దండకారణ్యంలో ఉన్నటువంటి రాక్షసులను వధించటమే. అసలు రామ వనవాసం యొక్క పరమార్థమే దండకారణ్యంలో ఉన్న రాక్షసులను వధించడం. మరి ఆ మాటనే రాముడి నోట సరస్వతీదేవి పలికిస్తున్నట్లుగా ఆ మాటనే రాముడు అంటున్నాడు, మా తండ్రి గారు నన్ను వనవాసానికి పంపించినది ఏదో ఇక్కడ 14 సంవత్సరములు సరదాగా గడిపి వెళ్ళడానికి కాదు, దుష్ట శిక్షణ చేసి ఇక్కడ ఉన్నటువంటి మునులను కాపాడడానికి. మరి ఆ విధంగా పాపాన్ని ఆచరిస్తూ క్రూరమైన స్వభావం కలిగినటువంటి నిన్ను నేను దండించి నిన్ను సంహరించి ప్రాయశ్చిత్తం చేస్తాను. మా తండ్రి గారు నన్ను ఇక్కడికి పంపించినటువంటి ఈ వనవాసాన్ని సార్థకం చేస్తాను అని చెప్పి అంటూ, అద్యహిత్వాం మయా ముక్తాః
శరాః కాంచన భూషణాః విదార్య నిపతిష్యంతి వల్మీకమివ పన్నగాః. ఖరా, నేను విడిచేటటువంటి బాణములు నీ శరీరంలో గుచ్చుకుని తూట్లు తూట్లుగా నిన్ను హింసిస్తాయి అని చెప్పి అంటూ, నీ శరీరాన్ని తూట్లు పొడుస్తాయి అని అంటూ, పన్నగాః వల్మీకమివ, సర్పములు పుట్టలోకి ప్రవేశించినట్లుగా, అంటే పుట్ట ఎంత ఉన్నప్పటికీ కూడా ఎక్కడైతే ఆ రంధ్రం ఉన్నదో ఆ రంధ్రం గుండా సర్పములు లోపలికి ప్రవేశిస్తాయి. అంటే పుట్టలోకి ప్రవేశించేటటువంటి దారి ఆ సర్పములకు బాగా తెలిసి ఉంటుంది. అలాగే నిన్ను ఎక్కడ కొట్టాలి, ఎలా కొట్టాలో నా బాణములకు తెలుసు. కావున నా బాణములు నీ శరీరానికి తగిలి ఆ శరీరాన్ని చీల్చుకుని శరీరం లోపలికి వెళతాయి. అప్పుడు నీవు రక్తసిక్తమై వాడి అయినటువంటి బాణముల చేత గాయములు తగిలినటువంటి వాడై అప్పుడు నీవు బాధపడతావు అని అంటూ, వల్మీకమివ అద్య మయా ముక్తాః కాంచన భూషణాః శరాః త్వాం విదార్య నిపతిష్యంతి. పుట్టలోకి పాములు ప్రవేశించినట్లుగా ఈనాడు నేను వదిలేనటువంటి వదిలేటటువంటి అస్త్రములు నీ శరీరంలోకి ప్రవేశిస్తాయి. తద్వారా నీవు సంహరించబడతావు అని చెప్పి అంటున్నాడు. ఇక్కడ మరో అర్థం కూడా చెబుతున్నారు. నేను వదిలినటువంటి బాణములు నీ శరీరమును చీల్చి ఆ తర్వాత మరలా నా అంబుల బదిలోకి ప్రవేశిస్తాయి అని ఒక అర్థము. మరొక అర్థం ఏమిటి అంటే, పుట్టలో నుంచి పాములు ఏ విధంగా అయితే ఆ పుట్ట చీల్చుకుని బయటకు వచ్చేస్తాయో అదే విధంగా నా బాణములు నిన్ను చీల్చి నీ దేహము నుండి బయటకు వస్తాయి అని ఈ విధంగా చెబుతున్నారు. ఇలాగా రామచంద్రమూర్తి ఆ కరుణ్ణి తాను వధించేటటువంటి తీరు కూడా, తన బాణములకు కరుణ అనుభవించేటటువంటి ఆ బాధను కూడా తెలియజేస్తూ, నా బాణములకు ఎదురు లేదు కావున జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాడు. ఏ త్వయా దండకారణ్యే భక్షిత ధర్మచారిణః తానద్య నిహత సంఖ్యే ససైన్యోనుగమిష్యసి అంటున్నాడు. కరుడా, రాక్షస, నీవు దండకారణ్యంలో ఏ మహర్షులనైతే చంపి తిని వారిని హింసించావో, వారి ప్రాణములు తీశావో, వారిని పరలోకానికి పంపించావో, మరి వారిని నువ్వు ఈనాడు చూడబోతున్నావు. ఎలా చూస్తావు అంటే, నా చేత వధింపబడినటువంటి నీవు వారిని అనుసరించి పరలోకానికి నీవు కూడా వెళతావు అని అంటూ, అద్య సంఖ్యే నిహతః, ఈరోజు యుద్ధంలో నా చేత చంపబడేటటువంటి నీవు ససైన్యః, నువ్వు ఒక్కడివే కాదు నీ సైన్యంతో పాటుగా నీవు అనుగమిష్యతి, వారిని అనుసరించి నీవు వెళతావు అని అన్నాడు. అయితే ఇక్కడ చిన్న సందేహం కలుగుతుంది. ఏమండి, మునులు ధర్మాన్ని ఆచరించేవారు, తపస్సంపన్నులు, వారు మరణించిన తర్వాత స్వర్గానికి వెళతారు వారు. మరి ఇక్కడ రాక్షసులు, ఈ కరుడు, వీళ్ళందరూ కూడా పాపాత్ములు. వీరు ఆ మునులను అనుసరించి వెళతారు అంటే వీరు కూడా స్వర్గానికి వెళతారని అర్థమా? పుణ్యం చేసినటువంటి వారు స్వర్గానికి వెళ్ళి పాపం చేసినటువంటి వీరు కూడా స్వర్గానికి ఎలా వెళతారు అని అంటే, పాపాత్ములైనప్పటికీ కూడా యుద్ధంలో గనక వీరోచితంగా పోరాడి మరణించినట్లయితే వారికి వీరస్వర్గం అనేది ప్రాప్తిస్తుంది అని మనకు ధర్మశాస్త్రం చెబుతున్నది. మరి ఇక్కడ రాక్షసులందరూ కూడా రాముడితోటి వీరోచితంగా పోరాడి వాళ్ళు మరణించారు కావున వాళ్ళు వీరస్వర్గాన్ని పొందుతారు. అంటే తాపసులందరూనేమో వారి యొక్క తపస్సుల యొక్క ఫలంగా, పుణ్యముల యొక్క ఫలంగా స్వర్గాన్ని పొందితే, వీరు వీరోచితంగా పోరాడి యుద్ధంలో మరణించడం ద్వారా ఆ పుణ్యంతో వీరస్వర్గాన్ని పొందుతారు. కావున కరుడితో అంటున్నాడు, నీవు ఈ రోజు నా బాణముల తాకిడికి ఈ యుద్ధంలో ప్రాణములు కోల్పోయి నీ సైన్యంతో కలిసి, అందరితో కలిసి ఇంతకుముందు ఎవరినైతే నీవు వధించావో, ఎవరినైతే నీవు హింసించావో వారిని అనుసరించి నీవు కూడా పరలోకానికి వెళతావు అని అంటున్నారు. ఇందులో మరో విశేషం ఏమిటి అంటే, యుద్ధంలో మరణిస్తే వీరస్వర్గం పొందడం అనేది ఉన్నటువంటి వాడ వాస్తవమే అయినప్పటికీ మరో విశేషం ఇక్కడ, రాముడి చేతిలో వాళ్ళు మరణించడం అనేది వారి యొక్క మోక్షానికి, వారి యొక్క స్వర్గానికి ప్రత్యేకమైనటువంటి కారణంగా ఉన్నది.
అందుకే మనకు స్కాంద పురాణంలో కూడా తెలియజేస్తున్నారు. రామవిద్ధ నిశిచరాహ బాణైర్మర్మసు తాడితాహ రామమాసాద్య సమరే సాయుజ్య పదవీంగతాహ. యుద్ధంలో శ్రీరామచంద్రుణ్ణి ఎదిరించి రాముని యొక్క ఆ బాణఘాతాలకి ప్రాణాలు కోల్పోయినటువంటి ఈ రాక్షసులందరూ కూడా సాయుధ్యాన్ని పొందారట. వారు మోక్షాన్ని పొందారు, స్వర్గాన్ని పొందారు అని చెప్పి అంటున్నారు. అంటే ఇక్కడ పరమాత్మ చేతిలో హతులవ్వడము ద్వారా వాళ్ళు స్వర్గాన్ని పొందగలిగారు, మోక్షాన్ని పొందగలుగుతున్నారు అనేది ఇక్కడ విశేషం. మరి అదేవిధంగా ఇంకా అంటున్నాడు రామచంద్రమూర్తి, అద్యత్వాం పతితం బాణైః పశ్యంతు పరమర్షయః నిరయస్థం విమానస్థాః ఏ త్వయా హింసితాః పురా. రాముడు దండకారణ్యంలో ప్రవేశించే వరకు కూడా కరుని యొక్క సైన్యమైనటువంటి రాక్షసులు చేసే అకృత్యాలకు, బీభత్సాలకు అంతు లేదు. వాళ్ళు ఆ దండకారణ్యంలో ఉన్నటువంటి ఋషులను భయపెడుతూ, బాధ పెడుతూ, హింసిస్తూ, వారు భయపడి పారిపోతూ ప్రాణభీతితోటి ప్రాణాలు కాపాడుకోవడానికి వాళ్ళు వెళ్తుంటే, భయపడుతూ పారిపోతుంటే వారిని చూసి ఆనందిస్తూ ఉండేవారు. మరి ఇప్పుడు రామచంద్రుడు అంటున్నాడు, నీవు ఎవరినైతే భయపెట్టావో, నిన్ను చూడటానికి కూడా ఎవరైతే భయపడతారో అటువంటి వారు ఈరోజు నువ్వు నేల మీద పడి విలవిలలాడుతూ ఉంటే నిన్ను చూచి వాళ్ళు ఆనందిస్తారు. నిన్ను వాళ్ళు చూస్తూ ఉంటే నీవు ఎవరినైతే అవమానపరిచావో వారి ముందే నీవు ఈ విధంగా పడి ఉండడం నీకు అంతకు మించినటువంటి అవమానం. అలా నీచమైనటువంటి స్థితిని నీవు పొందబోతావు అని అంటూ, పురా ఏ త్వయా హింసితాః అని అంటూ, అద్యత్వాం పతితం బాణైః పశ్యంతు పరమర్షయః నిరయస్థం విమానస్థాః ఏ త్వయా హింసితాః పురా. పూర్వం ఏ మునీశ్వరులైతే త్వయా హింసితాః నీ చేత హింసించబడి, అవమానించబడి ప్రాణాలు కోల్పోయిన వారు కొంతమంది, అలాగే హింసించబడి ప్రాణాలు దక్కించుకుని జీవిస్తున్నటువంటి వారు కొంతమంది, వాళ్ళందరూ కూడా అటువంటి పరమర్షయ ఋషి శ్రేష్ఠులు ఎవరైతే ఉన్నారో, మహర్షులు మొదలైన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ, అలాగే విమానస్థాః నీ చేత హింసించబడి, అంటే ఈ దేవగణాల్లో వారు కూడా కరుణ చేత హింసించబడ్డారు. అటువంటి హింసించబడినటువంటి వారు విమానముల మీద నుండి నిన్ను చూస్తారు. చూస్తూ అలా విమానస్థాః విమానమున ఉన్నటువంటి వారు కూడా అద్య బాణైః పతితం ఈరోజు నా బాణములు తగిలి నేల కొరిగినటువంటి, నేల మీద పడి విలవిలలాడుతున్నటువంటి నిన్ను, పైగా ఎలా ఉంటుంది అది, నిరయస్థం అని అంటే నా బాణముల తాకిడికి నేల మీద పడి నరకయాతన అనుభవిస్తూ దుఃఖాన్ని పొందుతూ బాధపడుతున్నటువంటి నిన్ను చూచి త్వాం పశ్యంతు వాళ్ళందరూ కూడా చూస్తారు. అంటే ఎవరి వలన అయితే అవమానం కలిగిందో, ఎవరి వలన అయితే భయం కలిగిందో, ఎవరి వలన బాధ కలిగిందో వారు అటువంటి బాధను అనుభవిస్తున్నప్పుడు చూడటం అనేది ఎవరికైనా సరే ఆనందకరంగా ఉంటుంది కదా. కావున నీవు ఎవరినైతే భయపెట్టావో నిన్ను పడగొట్టి వారిని నేను ఆనందపరుస్తాను, వారిలో ధైర్యాన్ని నింపుతాను. వారు చూస్తుండగానే నిన్ను పడగొడితే మరి నీకు అంతకంటే అవమానం ఇంకేముంటుంది అని చెప్పి అంటున్నారు. అంటూ ఇక్కడ చూడండి, ఇక్కడ నిరయస్థము అని అంటే నరకంలో పడిన నిన్ను అనే అర్థం వస్తుంది. కానీ ఇక్కడ నిరయస్థం అంటే నరకయాతన అనుభవిస్తున్నటువంటి నిన్ను. ఎందుకు అంటే రాముడి యొక్క బాణములకు హతుడైనటువంటి వాడు, రాముడి చేతిలో హతుడైన వాడు స్వర్గానికే వెళతాడు కానీ నరకానికి వెళ్ళడు. ఇంతకుముందే ఆ మాట చెప్పుకున్నాం. కావున నిరయస్థము అంటే బాణములు తగిలి ప్రాణములు పోయేలోపు, అంటే బాణము తగిలిన తర్వాత ప్రాణం పోయే వరకు ఈ మధ్యలో భాగం ఏదైతే ఉన్నదో కాలము, ఆ కాలంలో నేల మీద పడి విలవిలలాడుతూ నరకయాత్ర అనుభవిస్తూ ఉన్నటువంటి నిన్ను ఈ మహర్షులందరూ కూడా చూస్తారు అంటూ, ఇక ఆ తర్వాత ప్రాణం పోయిన తర్వాత స్వర్గానికే వెళతాడు. ప్రహరత్వం యథా కామం కురు యత్నం కులాధమా అద్యతే పాతయిష్యామి శిరస్థాల ఫలం యథా. ఏంటి, గద పట్టుకుని నా మీద యుద్ధం చేయడానికి వస్తున్నావా? ఏది ఆ గదను విడిచిపెట్టి చూద్దాం, గదతో నా మీద ప్రహారం చేయి చూద్దాం.
కేవలం గదనే కాదు, నీ తలకాయను కూడా తాటి పండును కొట్టినట్టుగా కొట్టి పడగొట్టేస్తాను అని అంటున్నాడు. అంటే పండినటువంటి ఆ తాటిపండు పడగొట్టడం ఎంత సునాయాసం, ఎంత తేలికైనటువంటి పనో, అలాగా నా బాణములతోటి నీ శిరస్సును ఛేదించేస్తాను అని అంటూ, నీకు శక్తి ఉన్నట్లయితే ఆ గదను ప్రయోగించు చూద్దాము, గదతో పాటుగా నీ శిరస్సును కూడా ఛేదించేస్తాను అని చెప్పి అంటున్నాడు. అంటూ ఏవముక్తస్తు రామేణ క్రుద్ధ సంరక్తలోచన ప్రత్యువాచ ఖరో రామం ప్రహసన్ క్రోధమూర్ఛిత. ఈ విధంగా రాముడు కరుణితో అంటూ ఉంటే, కరుణ్ణి హెచ్చరిస్తూ ఉంటే, కరుడు ఇప్పటికైనా రాముడి యొక్క మాటలతోటి బుద్ధి తెచ్చుకోవలసింది పోయి ఇంకా పెద్దగా నవ్వుతూ, గర్వంతో ఊగుతూ, అహంకారంతో రెచ్చిపోతూ ఈ విధంగా అంటూ ఉన్నాడు. ఏమం రామేణ ఉక్తః ఖరః. ఈ విధంగా రాముడి చేత చెప్పబడినటువంటి, రాముడి యొక్క మాటలు విన్నటువంటి వాడైన కరుడు క్రుద్ధ, ఇంకా కోపంతో ఊగిపోతూ, నన్ను అంతటి మాటలు అంటావా అని అంటూ, సంరక్తలోచన, కళ్ళు ఎర్రవి చేసి ఎర్రబడినటువంటి కన్నులతోటి, ప్రహసన్, కోపముతో పాటుగా నువ్వా నన్ననేది అని చెప్పి అపహాస్యం ఎగతాళిగా నవ్వుతూ, క్రోధమూర్ఛిత రామం మృత్యువాచ. కోపంతో ఊగిపోతూ రాముడికి ఈ విధంగా సమాధానం చెబుతున్నాడు కరుడు. ప్రాకృతాన్ రాక్షసాన్ హత్వా యుద్ధే దశరథాత్మజ ఆత్మనా కథమాత్మానం అప్రశస్యం ప్రశంససి. దశరథాత్మజ, మా నాన్న దశరథ మహారాజు నన్ను నీవోటి వారినే వధించడానికి పంపించారు అని చెప్పి ఈ విధంగా ప్రగల్భాలు పలుకుతున్నావే, అటువంటి ఓ దశరథాత్మజ రామ, యుద్ధే ప్రాకృతాన్ రాక్షసాన్ హత్వా, యుద్ధంలో ఇంతమందిని ఇప్పటి వరకు వధించేశాను, ఇంతమంది రాక్షసులను చంపేశాను అని చెప్పి గర్వపడుతున్నావేమో. ఏదో సామాన్యులైనటువంటి రాక్షసులను వధించినటువంటి నీవు వధించి, ఆత్మనా కథం ప్రశంససి, నిన్ను నువ్వే ఎందుకు పొగుడుకుంటున్నావు? సామాన్యులైనటువంటి కొంతమంది రాక్షసులను వధించడం ద్వారానే నువ్వేదో పెద్ద వీరుడిలాగా భావించుకుని, నీకు నువ్వే గొప్పగా భావించుకుంటూ, నిన్ను నువ్వే ఎందుకు ఈ విధంగా పొగుడుకుంటూ ఉన్నావు? తనను తాను పొగుడుకోవటం అనేది కాపురుష లక్షణము, సమర్థుడా విధంగా పొగుడుకోడు అని చెప్పి రాముడిని కూడా ఈ విధంగా నిందిస్తూ మరింతగా కోపం తెప్పించే మాటలు మాట్లాడుతున్నాడు కరుడు. ఇంకా అంటున్నాడు, విక్రాంత బలవంతో వా ఏ భవంతి నరర్షభా కథయంతి నతే కించిత్ తేజసా స్వేన గర్విత. నువ్వు నిజంగా గనక వీరుడు అయినట్లయితే, వీరుడు ఎంతమందిని వధించినా, ఎంతమందిని ఎదుర్కొన్నప్పటికీ కూడా తన వీరత్వానికి అది సామాన్యమైనది అనుకుంటాడు తప్ప, అమ్మో బాబోయ్ నేను ఇంత గొప్పగా యుద్ధం చేశాను అని చెప్పి ఎవరు కూడా పొగుడుకోరు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, రాముడు కూడా తాను చేసినటువంటి యుద్ధాన్ని పొగుడుకోలేదు. తాను కరుణ్ణి ఏ విధంగా వధిస్తాననే విషయాన్ని చెప్పాడు తప్ప జరిగిపోయినటువంటి యుద్ధాన్ని రాముడేమి పొగుడుకోలేదు. కానీ ఇక్కడ ఏమంటున్నాడు, పరాక్రమం కలిగిన వారు కానీ లేకపోతే బలం కలిగినటువంటి వాళ్ళు ఎవరైనా సరే, నరర్షభాః, నరశ్రేష్ఠులైనటువంటి వారు, వాళ్ళు తే స్వేన తేజసా గర్వితాః, వాళ్ళు తమ పరాక్రమంతో గర్వాన్ని పొంది తాము చేసినటువంటి యుద్ధానికి తామే గర్వించుకుంటూ కించిత్ నకథయంతి, ఏమీ చెప్పరు. అంటే గర్వాన్ని పొంది ఈ విధంగా చెప్పటం అనేది అది సమర్థుల యొక్క లక్షణం కాదు. కానీ నిజమైనటువంటి పరాక్రమవంతులు, బలవంతులు తమ పరాక్రమంతోటో లేకపోతే తాము చేసినటువంటి యుద్ధంతోటో వాళ్ళు గర్వాన్ని పొందరు. గర్వాన్ని పొంది ఈ విధంగా మాట్లాడరు. కానీ నీవు ఒక సామాన్యమైనటువంటి మానవుడివి. నరశ్రేష్ఠులైతే అలా మాట్లాడరు, కానీ నీవోటి సామాన్యుడైన మానవుడు మాత్రం తాను చేసింది ఏదో గొప్ప ఘనకార్యంగా భావించి ఈ విధంగా మాట్లాడతాడు. కానీ నిజమైనటువంటి వీరులు, బలవంతులు నీలాగా తనను తాను పొగుడుకోరు. తమ బలం చేత, తమ యుద్ధము చేత, పరాక్రమం చేత తాము గర్వాన్ని పొందరు. కానీ రామా, నీవు అలా గర్వంతో ఈ విధంగా మాట్లాడుతున్నావు అని రాముడినే కరుడు ఈ విధంగా దూషిస్తూ ఉన్నాడు. ఇంకా ప్రాకృతాస్త్వకృతాత్మానః
లోకే క్షత్రియ పాంసనా నిరర్ధకం వికథంతే యథా రామ వికథసే. చూడండి, ఇక్కడ కరుడు రాముడి మీదకి యుద్ధానికి వచ్చేటప్పుడు అసలు మానవుణ్ణి జయించడం పెద్ద విషయమా, నేను కూడా రావాల్సిన అవసరం లేదు, ముందు 14 మందిని తీసుకువెళ్ళని చెప్పి శూర్పణఖతోటి 14 మందిని పంపించాడు. వాళ్ళు హతులైన తర్వాత ఇక శూర్పణఖ మాట్లాడినటువంటి మాటలకు ఆయన కోపంతో ఊగిపోయిన వాడై తాను వస్తూ అసలు ఆ మానవుణ్ణి వధించడం అనేది పెద్ద విషయం కాదు అంటూ చాలా తక్కువగా చులకనగా మాట్లాడాడు. అంటే తన బలంతో గర్వించినటువంటి వాడై ఆ విధంగా మాట్లాడాడు. కానీ ఇప్పుడు అదే కరుడు ఏమంటున్నాడు, బలము, నిజమైన బలము పరాక్రమం ఉన్నవాళ్ళు గర్వాన్ని పొందరు అని చెప్పి ఇప్పుడు చెబుతున్నాడు అనమాట. అంటే తనలో ఉన్నటువంటి దోషాన్ని తాను గుర్తించకుండా ఎదుటి వారిలో దోషాన్ని వెతకడం అనేది ఈ విధంగా రాక్షస స్వభావం కలిగిన వారి యొక్క లక్షణం అనేది మనకు తెలుస్తూ ఉన్నది. ఇంకా అంటూ ఉన్నాడు, రామా లోకే ప్రాకృతాః యథా నిరర్ధకం వికథంతే వికథసే. లోకంలో సామాన్యమైనటువంటి మానవులు, క్షుద్రులైనటువంటి మానవులు, అంటే గొప్ప ధైర్యం లేని వారు, అదేవిధంగా అకృతాత్మానః స్థిరమైనటువంటి ధైర్యం లేనివారు ఆ క్షణానికి మాత్రము ధైర్యాన్ని పొంది అమ్మయ్యా ఎట్లాగొట్లా మనం సాధించేశాము అని చెప్పి జబ్బలు తరుచుకునేటువంటి అస్థిరమైనటువంటి ప్రజ్ఞ, అస్థిరమైనటువంటి పరాక్రమం కలిగిన వారు తాము సాధించినదే చాలా ఘనకార్యముగా భావిస్తూ తమను తాము పొగుడుకుంటూ ఉంటారు. అలాగా నీవు కూడా ఒక సామాన్య మానవుడిలాగా ఈ విధంగా నన్ను నిందిస్తూ ఇలా పొగుడుకుంటున్నావు, కానీ నీకు నన్ను వధించేంతటి శక్తి సామర్థ్యములు లేవు. అంతటి శక్తి సామర్థ్యములు ఉంటే ఇన్ని మాటలు ఎందుకు మాట్లాడతావు అని చెప్పి కరుడు రాముణ్ణి అంటూ ఉన్నాడు. యథా రామ వికథసే. ఏ విధంగా అయితే సామాన్య మానవులు మాట్లాడతారో నువ్వు అదే విధంగా మాట్లాడుతున్నావు రామా, అంతేగాని నీలో అంత పరాక్రమాలు లేవు అని అంటూ ఇంకా అంటున్నాడు, కులం వ్యపదిశన్ వీర సమరే కోభిధాస్యతి మృత్యుకాలే హి సంప్రాప్తే స్వయమప్రస్తవేస్తవం. రామా యుద్ధంలో కులగోత్రాలు ఎందుకయ్యా? నేను దశరథ మహారాజు యొక్క కుమారుణ్ణి, ఇక్ష్వాకు వంశంలో వాడిని, ఇవన్నీ నాకెందుకు? నువ్వు ఎంత పరాక్రమం ప్రదర్శించగలిగితే అంత పరాక్రమాన్ని ప్రదర్శించాలి తప్ప ఇలాగా కులం అంటే నీ వంశమును గురించి గొప్పగా చెప్పుకోవటం, అలాగే కహ వీర సమరే మృత్యుకాలే సంప్రాప్తే. ఏ వీరుడైనా సరే యుద్ధంలో మృత్యువు ముందు నుంచుని నేను ఆ వంశంలో పుట్టిన వాడిని, ఈ వంశంలో పుట్టిన వాడిని, అంత గొప్పవాడిని అని చెప్పి ఎవరైనా పొగుడుకుంటారా? అసలు ఆ వంశ ప్రస్తావన ఇక్కడ అవసరమా? అప్రస్తవే, అనవసరమైనటువంటి, అప్రస్తుతమైనటువంటి, అసందర్భమైనటువంటి మాటలను స్వయం స్తవం అభిధాస్యతి, స్వయంగా నీవే మాట్లాడుతూ ఉన్నావు, కానీ నీలాగా ఇంకెవరైనా చేస్తారా అని అంటూ, నీవు మృత్యువు లాంటి నేను నీ ఎదురు నిలబడి ఉంటే నీవు నీ వంశాన్ని కీర్తించుకుంటూ గొప్పవాడిని అనుకుంటున్నావు. ఇలా ఎవరు చేయరయ్యా రామచంద్ర. ఒకటి భయపడతారు, లేకపోతే ఎదిరించి పోరాడతారు. నీవు ఈ రెండే కాకుండా నీ వంశాన్ని నువ్వు పొగుడుకుంటూ నిన్ను నువ్వు గొప్పవాడిగా భావించుకుంటున్నావు, ఇదేమి వీరత్వం అని అంటూ, సర్వదైవ లఘుత్వంతే కథనేన విదర్శితం సువర్ణ ప్రతిరూపేణ తప్తే నైవ కుశాగ్నినా అని అంటూ కరుడు ఇంకా కొన్ని మాటలను చెబుతూ ఉన్నాడు. మరి కరుని మాటలకు రాముడు ఎంత కోపాన్ని పొందాడు, ఏ విధంగా కరుడి మీద బాణములను ప్రయోగించబోతున్నాడు, ఈ విశేషాలను తరువాతి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు శ్లోకాలను పారాయణ చేసుకుందాము. పాపమాచరతాం ఘోరం లోకస్యాప్రియమిచ్చతాం అహమాసాదితో రాజ్ఞ ప్రాణాన్ హంతుం నిశాచర అద్య హిత్వాం మయా ముక్తాః శరాః కాంచన భూషణాః విదార్య నిపతిష్యంతి వల్మీకమివ పన్నగాః యత్వయా దండకారణ్యే భక్షితా ధర్మచారిణః
తానద్య నిహత సంఖ్యే ససైన్యోనుగమిష్యసి అద్యత్వాం పతితం బాణైః పశ్యంతు పరమర్షయః నిరయస్థం విమానస్థాః ఏ త్వయా హింసితాః పురా ప్రహరత్వం యథా కామం కురు యత్నం కులాధమా అద్యతే పాతయిష్యామి శిరస్తాళఫలం యథా ఏవముక్తస్తు రామేణ క్రుద్ధః సంరక్తలోచనః ప్రత్యువాచ ఖరో రామం ప్రహసన్ క్రోధమూర్ఛితః ప్రాకృతాన్ రాక్షసాన్ హత్వా యుద్ధే దశరథాత్మజ ఆత్మనా కథమాత్మానం అప్రశస్యం ప్రశంససి విక్రాంతా బలవంతో వా ఏ భవంతి నరర్షభాః కథయంతి నతే కించిత్ తేజసా స్వేన గర్వితాః ప్రాకృతాస్త్వకృతాత్మానః లోకే క్షత్రియ పాంసనాః నిరర్ధకం వికద్ధంతే యథా రామ వికద్ధసే కులం వ్యపదిశన్ వీర సమరే కోభిధాస్యతి మృత్యుకాలే హి సంప్రాప్తే స్వయమప్రస్తవేస్తవం సర్వథైవ లఘుత్వంతే కథనేన విదర్శితం సువర్ణ ప్రతిరూపేణ తప్తే నేవ కుశాగ్నినా ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే 39 సర్గే 11 శ్లోకాః. ఇప్పుడు క్షమాప్రార్థన మంగళాంతంగా ఈనాటి ప్రవచన పారాయణ కార్యక్రమాన్ని పరిపూర్ణం చేసుకుందాం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనంతు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం వరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.